హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మరి అప్కమింగ్ రివ్యూ సూపర్గా ఉండబోతుంది. మరి ఒక్కసారిగా వేదవతిలో వచ్చిన మార్పేంటి? వల్లిని ముసుగేసి చావకొట్టిన వేదవతి. మీరు వింటున్నది నిజమేనా? నిజమేనండి. మరి వేదవతి వల్లిని గారాబం చేసింది కదా, మరి ఇప్పుడు చావు కొట్టడం ఏంటి? మరి ఆ తరువాత భాగ్యంకి పై ప్రాణాలు పైనే పోతాయా? అసలు ఏం జరిగింది? మరి ఖచ్చితంగా వేదవతి వల్లికి తగిన బుద్ధి చెప్పాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మరి ధీరజు ప్రేమని అర్థం చేసుకోవాలని కోరుకున్న వాళ్ళు కూడా ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా మనం ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ధీరజ్కి మొత్తం రూమ్ అంతా వెతికి పర్సు తీసుకొచ్చి, ఇదిగోరా, ఇదేనా నీ పర్సు అని అనగానే, అవును నా పర్సే, కానీ కింద పెట్టు అని చెప్పేసి అంటాడు. కింద పెట్టడం ఏంట్రా, బుద్ధి లేకుండా, చేతికిస్తుంటే తీసుకోకుండా అనగానే, కొంతమంది ఇస్తే ఒకప్పుడు లక్కీగా ఫీల్ అయ్యేవాడిని, కానీ ఇప్పుడు దురదృష్టంగా ఫీల్ అవుతున్నాను, కాబట్టి అక్కడే పెట్టు అని చెప్పాను. కానీ అరే ధీరజ్, ఇది చాలా టూ మచ్ రా, నువ్వు నన్ను బాగా బాధ పెడుతున్నావు. ఏంటి, నేను నీకు బాగా బాధ పెడుతున్నానా? అలా ఎలా మాట్లాడుతున్నావే? నువ్వు చేసిన బాధతో పోల్చుకుంటే నా బాధ ఏమన్నా చాలా తక్కువ అనుకుంటున్నావా? నువ్వు చేసింది కావాలనే చేసావు కదా. ఇక్కడ తిండి తింటూ మీ అమ్మ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ మీ అన్నయ్యని ఇంటి అల్లుడు చేయాలని చూసావు కదా. నేను ఒకప్పుడు ధీరజ్ని అయితే నమ్మేవాడిని, ఇప్పుడు ధీరజ్ని అస్సలు నమ్మను. అయినా వదిన్ని బలి చేసావు, ఇంకా వల్లి అక్క మీద కూడా చెప్పాలని వల్లి వదిన్ని కూడా చెప్పాలని చూస్తావేంటి? అది కాదురా, దీనంతటికీ వల్లి వదినే కారణమని చెప్తున్నాను కదా. ఏంటి, కావాలని మళ్ళా అన్నయ్య వదిని కూడా విడగొట్టాలని చూస్తున్నావా? అసలు ఎక్కడ పుట్టావే? అయినా అన్నీ మీ ఇంట్లో మీ అన్నయ్యకి నీకు ఎక్కడొచ్చాయి ఈ బుద్ధులు అని చెప్పేసి అంటాడు. ఒరేయ్, నీకెన్నిసార్లు చెప్పాలరా నేను ఆ ఇంటికి సపోర్ట్ చేయట్లేదనని? నేను నిజంగానే అమూల్య విషయంలో ఏ తప్పు చేయలేదురా, ఏ స్వార్థము లేదురా, నేను నెత్తి నోరు కొట్టుకుని చెప్తున్నాను, వినిపించుకోవేంట్రా అని చెప్పి అనగానే, చూడు ప్రేమ, నువ్వు పదే నా రూమ్లోకి వచ్చి కావాలనే నేను తప్పు చేయలేదని చెప్పి నన్ను నమ్మించాలనే ప్రయత్నం చేయకు. ఒకప్పుడు అమాయకంగా అన్నీ నమ్మాను, కానీ ఇప్పుడు నా చెల్లెలి జీవితం ఇంత ఇంత ఘోరంగా మోసపోయిందా? అసలు దానికి ఏం తెలుసు అని చెప్పి కావాలని మీరందరూ కలిసి దాన్ని నట్టేట ముంచారని చెప్పి జీర్ణించుకోలేకపోతున్నాను అని చెప్పేసి పర్స్ తీసుకుని గబగబా బయటికి వెళ్ళిపోతాడు ధీరజ్. ఇంకా ఇది ఇలా ఉండగా నర్మదకి మరి వల్లి వల్లనే మరి సాగర్ జాబు కొనుక్కున్నాడన్న విషయం మామయ్య గారికి అత్తయ్య గారికి తెలిసిందని వాళ్ళమ్మ భాగ్యం వల్లి వాళ్ళ నాన్న కలిసి చాలా తెలివిగా ప్లాన్ చేసి సాగర్ని ఇరికించేశారని తెలుసుకుని నర్మద, అసలు ఈ వల్లికి కొంచెం కూడా బుద్ధి జ్ఞానం లేదు, వల్లి కోసమే కదా మేము ఆలోచించి ఆ రోజు మామయ్య గారి దగ్గర చెప్పకుండా అమూల్య విషయంలో చూసాం, కానీ వల్లి అటు ప్రేమని ఇటు నన్ను అడ్డంగా ఇరికించేసింది. ఇంట్లో వాళ్ళ దగ్గర నోరెత్తలేకుండా దీనంతటికీ ఒకవేళ మేమే కారణం అన్నట్టుగా చేసింది. ఇటు సాగర్ని కూడా అందరి ముందు అవమానపరిచేలాగా ఇప్పటికొచ్చి మామయ్య గారు మరి సాగర్ని నమ్మలేకపోతున్నారు. చాలా మాటలు అంటూ ఉన్నారు. తప్పు చేశాడు, కానీ అలా పదే గుచ్చి మాట్లాడుతుంటే సాగర్ తట్టుకోలేకపోతున్నాడు. దీనంతటికీ కారణం వల్లినే కదా, కాబట్టి వల్లికి మామూలుగా ఉండదు, అసలు వల్లి పని చెప్తాను అని చెప్పేసి ఫాస్ట్గా వస్తుంది. ఇంకా రూమ్లో ప్రేమ కూర్చుని బాధపడుతూ ఉంటుంది. ఏ ప్రేమ, ఏంటి, ఏం చేస్తున్నావు అనగానే, ఏం లేదక్క, నా దగ్గర దాచిపెడుతున్నావా? అలాంటిదేం లేదక్క. మరెందుకు కళ్ళు తుడుచుకుంటున్నావు? చెప్పమంటే చెప్పవు? ఏ నీ బాధను పంచుకోవటానికి నేను పనికిరానా? అలాంటిది కాదక్క, ఎన్నిసార్లు సేమ్ చెప్పాలంటే నాకు కూడా చికాగ్గా అనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఓ 10 రోజులు నాతో బాగుంటాడు ధీరజ్, ఓ 10 రోజుల తర్వాత వాడేం ఆలోచించుకుంటాడు, వాడి ఆలోచనలకు నేను అందకపోయేసరికి నా మీద దూరం పెడుతూ ఉంటాడు. ఈ టార్చర్ భరించలేకపోతున్నానక్క. ఏం చేసి నేను నిజాయితీని నిరూపించుకోవాలో చెప్పు? నేను అమూల్యకి ఎందుకు చెప్పాను? అది మామయ్య గారు అత్తయ్య గారు కూడా నమ్మారు కదా తను తప్పు లేదన్న విషయం. మరి ధీరజ్కి ఎందుకు నేను అర్థం కావట్లేదు?
ధీరజ్ ఎంత మొండిగా నువ్వు తప్పు చేసావు అంటూ నన్నే నిందిస్తున్నాడు. నా మనసులోని ఫీలింగ్స్ని నన్ను అర్థం చేసుకోలేకపోతున్నాడు. నాకు అసలు ఏం బాగాలేదక్క. నా మనసంతా పాడైపోతుంది. ఛా, అసలు నేను ఎవరితో పంచుకోవాలి? మా అమ్మ నాన్న దూరం. నీకే చెప్పి చెప్పి నీకు కూడా నేను బలి చేశానని చెప్పి అంటున్నాడు. చచా, అలా ఎవరన్నారు ప్రేమ? నువ్వు అనక్కర్లేదక్క. వాడు ఆ మాట కూడా అన్నాడు. నేను బలి చేశానంట. ఏంటక్క ఆ మాటలు అని చెప్పి అనగానే, ప్లీజ్ ప్రేమ, ధీరజ్ ఏదో కోపంలో ఫ్రస్ట్రేషన్లో ఉండి అలా మాట్లాడుతున్నాడు. నేను తనతో మాట్లాడి మొత్తం సెట్ చేస్తాను కదా అనగానే, ఎలా సెట్ చేస్తావక్క? ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేదంటారు కదా. అలా ఆ రాక్షస బల్లి ఇంట్లో ఉన్నంతకాలం మనకెవరికి మనశ్శాంతి ఉండదు. ఏదో రకంగా టార్చర్ పెడుతూనే ఉంటుంది. చేసిన మనిషి చక్కగా బాగానే చలామణి అవుతుంది. తనంట దేవత అంట, విన్నావా అని చెప్పేసి అంటుంది. ఏంటి దేవత? అసలు వాళ్ళు ఏం చేశారో తెలుసా ప్రేమ? ఏం చేశారక్క? మీ సాగర్ బావ జాబ్ కొన్న విషయం ఏదో రకంగా ప్లాన్ చేసి తెలుసుకుని మామయ్య గారికి చెప్పారు. అంత రద్దాంతం అవటానికి కారణం వాళ్ళమ్మ వల్లినే ప్రేమ అని చెప్పి అనగానే, నిజమా అక్క? ఈ విషయం అంతా నీకెలా తెలిసింది? తెలిసింది ప్రేమ. ఈరోజు నేను నడుచుకుంటూ వస్తుంటే ఆఫీస్ దగ్గర వీళ్ళ భాగోతమంతా తెలుసుకున్నాను. కానీ టిట్ ఫర్ టాట్, కుక్క కాటికి చెప్పు దెబ్బలాగా ప్లాన్ చేయాలి తప్ప ఈ వల్లిని మనం ఒక్కసారిగా ఏమీ చేయలేకపోతున్నాం. కాబట్టి రెడ్ హ్యాండెడ్గా పట్టించాలి ప్రేమ. ఏం చేసైనా సరే అత్తయ్యకి తన నిజస్వరూపం తెలియాలి. తెలియకపోతే ఇంకా ఎవరు మంచివాళ్ళో ఎవరు చెడ్డవాళ్ళో తెలియకుండా మనల్ని మీద ఇంకా ద్వేషం పెంచుకుని ఆ వల్లికి సన్మానం చేసినా పర్వాలేదు, కానీ ఆ వల్లి బుద్ధి కుక్క బుద్ధి. అలాంటి వాళ్ళని నెత్తినెప్పికి ఎక్కించుకుంటే కుక్కలు ఎప్పుడు ఏం చేస్తాయో తెలుసు కదా అని చెప్పి అంటూ ఉంటుంది. అవునక్క, ఈ వల్లికి తగిన బుద్ధి చెప్పాలి. ఏం చేయమంటావు అక్క అనగానే, ఏం చేయక్కర్లేదు. నేను చెప్పినట్టుగా చేస్తే మనం చాలా వరకు ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసినట్టు అవుతుంది అని చెప్పేసి అంటుంది. సరే అక్క, నువ్వేం చెప్తే ఎలా చేస్తే అలానే, ఓకేనా అని చెప్పేసి అంటుంది. సరే అని చెప్పేసి ఒప్పుకుంటుంది. ఇదిలా ఉండగా భద్రావతి మరి మేనల్లుడికి బెయిల్ రాదు. ఖచ్చితంగా లాయర్ గారు 2 విషయాలు చెప్తారు. వాళ్ళతో రాజీ పడండి అని చెప్పేసి అనగానే, చచ్చిన వాడితో రాజీ పట్టమేంటి, ఆ పనివాడితో అని చెప్పేసి చాలా గట్టిగా అనుకుని, ఎలాగ బెయిల్ రాదో చూస్తాను అని చెప్పేసి చాలా కోపంగా ఇంటికి వస్తుంది. ఇంకా వెంటనే శారద వాళ్ళ పెద్దమ్మ ఇద్దరు, ఏమే భద్రావతి, ఏమైందే విశ్వగాడిది అనగానే, ఏమైందా? నా కూతురు అని చెప్పి బాగా మీరు చెప్పారు కదా. వాళ్ళేమి మన జోలికి రారు, మనమే వాళ్ళనేదో పగ సాధిస్తున్నాం అన్నట్టు మాట్లాడారు. ఇప్పుడు విశ్వగాడిని ఎంత పెద్ద కేసులో ఇరికిచ్చారు చూసావా పెద్దమ్మ, అమ్మా అనగానే, నోరు ముయ్యవే. అసలు నువ్వు ఆడపిల్లవేనా? ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? ఒక ఆడపిల్ల జీవితం అమూల్యని అంత ఘోరంగా మరి వాడు చేస్తే వాళ్ళ నాన్న ఊరుకుంటాడా? వాళ్ళ అన్నదమ్ములు ఊరుకుంటారా? ఇంతకాలం రామరాజు ఒక్కడే, ఇప్పుడు 3 కొడుకులున్నారు. వాళ్ళు 3 పులిల్లాగా ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది. కానీ విశ్వగాడు చేసింది పద్ధతిగా లేదు. వాడు జైల్లో మగ్గిపోవాల్సిందే. దీనికి వేరే అవసరమే లేదు. పెద్దమ్మ, అమ్మ, ఏంటమ్మా మాటలు? వాడిని ఏదో ఒకటి చేసి బయటికి తెప్పించే ప్రయత్నం చేయాలి. నువ్వు పలుకుబడి ఉంది కదే, నువ్వు చేస్తావు కదా, చెయ్యి అనగానే, పలుకుబడి పనికిరాదంట. ఆ రామరాజుతో రాజీ పడమంటున్నారు. అంటే వెళ్ళు మరి, రామరాజుకి క్షమాపణ చెప్పి నా మేనల్ని విడిపించమని చెప్పి ప్రాధేయపడు. అప్పుడు వచ్చి సంతకం పెడతారేమో. ఏంటమ్మా, ఏం మాట్లాడుతున్నావు? మరి ఇంకేంటి? వాళ్ళు అలాగే ఉన్నారు, మీరు అలాగే ఉన్నారు, అలాగే ఉండండి అని చెప్పేసి అంటుంది. ఏం చేసైనా ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో విశ్వగాడి ఇంట్లో ఉండాలి అనగానే, ఇంకేముంది, వెళ్ళి రామరాజు గారిని అడుగు అని చెప్పేసి అంటుంది. ఇంకా ఇదిలా ఉండగా అమూల్య కుమిలి ఏడుస్తూ ఉంటుంది. దీని అంతటికీ కారణం వదినే వదిన వలన ఈరోజు ఇన్ని కష్టాలు పడాల్సి వస్తుంది. నిజంగా నా మా నాన్న నేను కాలేజ్కి వెళ్ళి ఇంటికి వచ్చి కాలేజీకి వెళ్ళేదాన్ని. హాయిగా అమ్మతో కబుర్లు చెప్పుకుని నాన్న పక్కనే అకౌంట్స్ రాసుకుంటూ నా గారాల కూతురు అని చెప్పి నన్ను ఎంతో ముద్దు చేస్తూ ఉండేవారు. అలాంటి నేను
అనవసరంగా ఆ విశ్వగాడి మాయలో పడి వదిన చెప్పినట్టు చేశాను. ఈరోజు ఇలా పోలీస్ స్టేషన్ల వెనకాల పడి ఇలా నా జీవితం అంతా అల్లరి అల్లరి అయిపోతూ ఉంది అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది. ఇంకా వేదవతి కూడా దగ్గరకు వచ్చి, ఎందుకు అమూల్య ఏడవకు, నేనున్నాను కదా, నీకేం కాదు, ధీరజ్ కూడా నీకు సపోర్ట్గానే ఉన్నాడు. పోలీస్ స్టేషన్కి వెళ్ళిన వాళ్ళంతా చెడ్డవాళ్ళు కాదు. పోలీస్ స్టేషన్లో ఆ విశ్వగాడు ఏమని బెదిరించాడో చూసావా అమ్మా, వాడు వచ్చాక నా అంతు తేలుస్తాను అంటున్నాడు. వాడి మొహం, వాడు అంతు తేల్చడం ఏంటి, వాడిని వాడిని చెంప కొట్టినా వాడు నన్నేం చేయలేకపోయాడు, నిన్నేం చేస్తాడు, టెన్షన్ పడకు అని చెప్పేసి అంటుంది. అది కాదమ్మా, అసలు అమూల్య బాధపడొద్దన్నానా, నువ్వు కాలేజీ మళ్ళీ ఓపెన్ చేసినాక బుద్ధిగా చదువుకోవడానికి వెళ్ళు, నీకు నచ్చిన ఎగ్జామ్స్ రాయి, నీకు నచ్చినవన్నీ ఏదన్నా నాకుంటే నాకు చెప్పు, అంతే తప్ప నీ కంట్లో కన్నీరు రాకూడదు, అర్థమవుతుందా అని చెప్పేసి అంటుంది. సరేనమ్మా అని చెప్పి కన్నీళ్ళు తుడుచుకుంటూ తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఇంకా ఇది ఇలా ఉండగా నర్మదా ప్రేమ, అక్క ఈ వల్లిని ఎలాగైనా అత్తయ్య దగ్గర పట్టించి నోటితో నిజం చెప్పించాలక్క, ఎలా అక్క అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంకా ఇది ఇలా ఉండగా మరి ఇంట్లో భాగ్యం, ఆనందరావు, ఎంత పని జరిగింది భాగ్యం, ఆ జాబు బ్రోకరు మనల్ని గుర్తుపట్టేశాడు, నర్మదాని కలిసి ఉంటాడంటావా, నర్మదకి నిజం చెప్పేశాడా అనగానే, చెప్పేసే ఉంటాడేమో అని నాకు అనిపిస్తుంది. ఆ నర్మదకి నిజం తెలిస్తే మనల్ని మాత్రం మామూలుగా ఉంచదు, ఆ అమ్మడిని కూడా బయట పెట్టేసిద్ది అని చెప్పేసి గజగజ వణికిపోతూ ఉంటారు. హే వణికిపోతున్నావేంటి, అయినా నీకు కొంచెమైనా ఆలోచన తట్టదా, నర్మదా తెలుసుకుందే అనుకో, సాగర్ చేసింది పెద్ద తప్పు కదా, ఇంతలో ఒకళ్ళు మనమే బయట పెట్టినా ఎవరు బయట పెట్టినా తప్పే కదా, దేనికలా వణికిపోతున్నావు, నోరు మూసుకునుండు, కష్టం వచ్చినప్పుడు నేను చూసుకుంటాను కానీ అని చెప్పేసి అంటుంది భాగ్యం. ఇంకా ఇది ఇలా ఉండగా నర్మద ఒంటరిగా ఉన్న వల్లి దగ్గరికి వెళ్తుంది. వల్లి, బాబోయ్ ఏంటి ఇలా వచ్చావు అనగానే, రాకూడదా వల్లి అక్క అంటే రావచ్చు, కానీ ఏదో నువ్వు తేడాగా అనిపిస్తుంది, తేడా ఏం లేదు అని చెప్పేసి ఇంకా అక్కడ ప్రేమ ఫోన్కి ఆల్రెడీ రింగ్ చేసేసి ప్రేమ ఫోన్ని ఆన్లో పెట్టేసి ఆ పక్కన పెట్టేసి వెళ్ళిపోతుంది నర్మద. ఇంకా తన ఫోన్లో నుంచి ప్రేమకు ఫోన్ చేస్తుంది కదా, ఇంకా పక్క రూమ్లోకి వెళ్ళిపోయి ఇద్దరు కూడా వల్లి ఇంకా నర్మద అలా వింటూ ఉంటారు. ఇంకా ఇది ఇలా ఉండగా భాగ్యం ఇంకా వల్లికి ఫోన్ చేస్తుంది. అమ్మా ఏంటి అమ్మా, గుండె దడదడ దడదడ కొట్టుకుంటుందనుకో, ననగా ఫోన్ చేసావు, ఇంకా చేయలేదేంటని నేనే కంగారుగా చేశానే, అమ్మోయ్ నాకు చలి జ్వరం వచ్చేస్తున్నట్టు అనిపిస్తుంది అని చెప్పేసి అంటుంది. ఎందుకు అమ్మడు, ఎందుకు చలి జ్వరం అనగానే, మరి ఏటి చేయాలి చెప్పు, ఆ నర్మద డౌట్ కొట్టేసినట్టుగా మాట్లాడుతుంది, ఆ బ్రోకరు నర్మదకి అన్నీ చెప్పేసినట్టున్నాడమ్మా అని చెప్పానంగానే, ఏహే నువ్వన్నీ లేనిపోయినవన్నీ ఆలోచించుకోకు అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు. అక్క చూడక్క ఏం మాట్లాడుకుంటున్నారు, ఎంత నంగనాచిలా మాట్లాడుతుందో చూడు, అయినా ఇదేం తల్లక్క, కూతురు తప్పుల మీద చెప్పులు చేస్తుంటే తల్లి సపోర్ట్ చేస్తూ ఉంది అని చెప్పి అనగానే, ఇంకా సరే 100 పాపాలు చేయాలి కదా, అప్పుడే కదా పాపం పండుతుంది, వల్లి మాట్లాడు అనగానే, ప్రేమ ఉండు అని చెప్పేసి ఇంకా అలా ఫోన్ కాల్ మాట్లాడుతూనే ఉంటుంది. అమ్మా ఏం చేయాలి, ఆ నర్మదా వచ్చి నన్ను పదే గుచ్చి అడుగుతుంది, అయినా మావిగారికి ఎందుకు చెప్పారునని, ఇప్పుడు నేను ఏం చేయాలి చెప్పు, అసలే ఆ విశ్వగాడిని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు కదా, మన విషయం ఎక్కడ బయటెట్టాడానని అదో బెంగతో నిద్ర పట్టట్లేదు, దీని అంతటికీ కారణమని నేనేనని నువ్వని తెలిసిపోతే ఆ తర్వాత నా పరిస్థితి ఏంటమ్మా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. చూడు మన దాకా వచ్చాక అప్పుడు ఎలా చూసుకోవాలో చూసుకోవచ్చు, ముందు నుంచి కంగారు పడిపోయి నాకు కంగారు పెట్టకు, అయినా మీ అత్తయ్య మామయ్య అందరూ నీకు సపోర్ట్గా ఉన్నారు కదా, నర్మద విషయం పక్కనెట్టేసేవే, అమూల్యని దగ్గరుండి విశ్వగాడిని ప్రేమించమని చెప్పింది నేనే కదా, ఆ తర్వాత వాడితో ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయే ముందు కిడ్నాప్ చేయడానికి కారణం కూడా నేనే కదా అని చెప్పేసి అంటుంది. అవును మనమే
అవన్నీ కానీ చెప్పడులే అని చెప్పేసి అనగానే, అలా ఎలా అంటావు? పోలీస్ ఇంట్రాగేషన్లో మొత్తం కక్కిచ్చేస్తారు. ఇప్పుడు గనక ఆ విషయాలన్నీ తెలిసిపోతే మా మావయ్య గారు నన్ను ఇంట్లో ఉంచుతారా? మా అత్తయ్య నన్ను కోడలుగా ఉంచుతుందా అని చెప్పేసి అనగానే, అప్పుడే వేదవతి ఇంకా వస్తూ, ఏంటి ఏదో మాట్లాడుతుంది వల్లి అని చెప్పి పక్కనే ఉండి వింటూ ఉంటుంది. సగం మ్యాటర్ వింటుంది, సగం అరకొరగా వినిపిస్తుంది. కానీ ఏదో అమూల్య విషయంలో తప్పు చేసింది మాత్రం వల్లి అన్న విషయం కొంచెం క్లారిటీగా తెలుసుకుంటుంది. ఇంకా ఒక్కసారిగా షాక్లోకి వెళ్తుంది. ఇంకా ఫోన్ పెట్టేసిన తర్వాత ఇంకా ప్రేమ నర్మద కూడా వాళ్ళ ఫోన్ని మరి తెచ్చి సైలెంట్గా అక్కడ కట్ చేసేసిన తర్వాత ప్రేమ వల్లి దగ్గరికి వెళ్తుంది. వల్లి అత్తయ్య పిలుస్తున్నారు అని చెప్పనగానే, ఏంటి అత్తయ్య పిలుస్తున్నారా? దేనికి అనగానే, అత్తయ్య నిన్ను కాఫీ చేసి పట్టుకురమ్మంటుంది, బాగా పెడతావు కదా అందుకని అనగానే, చూసావా మా అత్తయ్యకి నేను ఎంత అభిమానమో అని చెప్పేసి ఎగురుకుంటూ వెళ్తుంది వల్లి. ఇంకా రూమ్లో ఫోన్ తెచ్చేసుకుంటుంది ప్రేమ. ఇంకా ప్రేమ నర్మద ఇద్దరు కూడా ఆ ఫోన్ని రికార్డ్ అయిన వాయిస్ని చక్కగా ప్లే చేసి వింటూ ఉంటారు. మొత్తం తన బతుకంతా తన తప్పుడు వ్యవహారాలన్నీ తన నోటితో చెప్పేసుకుని తనే అడ్డంగా మరి దొరికిపోయిన వల్లి. ఇంకా పక్కనే వేదవతి కూడా సగం వినడంతో ఇంకా ఏం చేయలేక వేదవతి వెళ్ళి రూమ్లోకి వెళ్ళి కుమిలి బాధపడుతూ ఉంటుంది. ఏరు కోరి పెద్ద కోడలని చెప్పి డబ్బు ధనం లేకపోయినా పెద్ద కొడుకుని వల్లి కావాలని చెప్పి ఆయన ఎంతో ఇష్టంగా కోడలుగా తెచ్చుకుంటే, ఈ రోజున నా కూతురు జీవితంతో బొమ్మలాట ఆడతారా తల్లి కూతుళ్ళు? అయినా మీకేం ద్రోహం చేశానే? నీకు ఇంటికి తాళాలు ఇచ్చాను, మీ ఆయనకి రైస్ మిల్ ఇచ్చేసాము, మీ నాన్నకు కూడా దాంట్లో ఉద్యోగం ఇచ్చాం. ఇంత చేసినా కూడా మీకు మా మీద జాలి లేదా? అమూల్య జీవితాన్ని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్నావా? ఏం మనిషివే నువ్వు? నిజంగా అన్యం పుణ్యం తెలియని ప్రేమని నర్మదని అనుమానిస్తున్నాను. వాళ్ళిద్దరే కావాలని చేశారేమో అనుకున్నాను, కానీ వాళ్ళు అలాంటి వాళ్ళు ఎప్పటికీ కారు. వాళ్ళు ఈ కుటుంబ గౌరవం కోసమే పోరాడారే తప్ప ఎవరి జీవితాలతో ఆడుకోలేదు. కానీ నువ్వు ఎందుకని ఇంత పని చేశావో తెలుసుకోవాలి అని చెప్పేసి అనుకుంటూ చాలా కోపంతో ఊగిపోతూ ఉంటుంది. ఇంకా అదే సమయంలో నర్మదా ప్రేమ వచ్చి, అత్త ఈ ఫోన్ వినత్తా అని చెప్పేసి అనగానే మొత్తం డీటెయిల్గా ఏం మాట్లాడిందో అంతా కూడా మరి వినేస్తుంది వేదవతి. ఇంకా విన్న తర్వాత కోపం తారాస్థాయికి చేరిపోతుంది. వల్లిని మామూలుగా వదిలేస్తే ఇలాంటి ఎన్నో నేరాలు ఘోరాలు చేసేస్తుంది, దీనికి తగిన బుద్ధి చెప్పాలి అని చెప్పేసి సైలెంట్గా వెళ్తుంది. ఇంకా ఇదిలా ఉండగా ఇంకా ఏ జన్మలోనో ఏ పాపం చేశానో నా కూతురికి ఇలాంటి ఘోరమైన జీవితం వచ్చింది అని చెప్పేసి అనుకుంటూ ఉండగా ఇంకా అదే సమయంలో వల్లి గబగబా కాఫీ పెట్టి అత్తయ్యకి తీసుకుని వెళ్తుంది. ఇంకా కాఫీ తీసుకుని వెళ్ళంగానే వేదవతి చాలా కోపంగా చూస్తుంది. అత్తయ్య మీరు కాఫీ అడిగారంట కదా అని చెప్పేసి అంటుంది. ఏం అడిగాను? అదే కాఫీ అడిగావంట కదా అనగానే, సరే ఇవ్వు అని చెప్పేసి అంటుంది. ఇంకా కాఫీ ఇచ్చిన తర్వాత, నువ్వేంటి అలా ఉన్నావు అని చెప్పేసి అడుగుతుంది. అది అది అని చెప్పేసి నసపెడుతూ ఉంటుంది వల్లి. కొంచెం ఒంట్లో బాగాలేదు అత్తయ్య, తలనొప్పిగా ఉంది అనగానే, సరే వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్పేసి అంటుంది. ఇంకా వల్లి తన రూమ్లోకి వెళ్ళి అలా పడుకుంటుంది. ఇంకా వేదవతి గబగబా ఈ కాఫీ తాగి లోపల ఉన్న బెడ్షీట్ తీసుకుని అలా నెమ్మదిగా వెళ్తుంది. వెళ్ళి వల్లికి వెనక నుంచి ముసుగేసేసి ఇంకా అక్కడ ఉన్న పెద్ద కర్రతో దబా 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 కొడుతూనే ఉంటుంది. అమ్మో 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 అని చెప్పి అరుస్తూ ఉంటుంది వల్లి. ఏమే నొప్పిగా ఉందా అని చెప్పి అంటుంది. అత్తయ్య మీరా ఎందుకు నన్ను కొడుతున్నారు? బాబోయ్ నా ప్రాణం పోతుంది, ఆపండి అత్తయ్య ఆపండి అని చెప్పేసి అంటుంది. అరవ్వే బాగా అరు, సంబరం చేసుకో, ఎందుకంటే నీకు మీ అమ్మకి అలవాటే కదా ఎదుటి వాళ్ళ జీవితాలతో ఆడుకోవటం. మిమ్మల్ని ఎంతగా నమ్మాను, మీరేమో నా కూతురు జీవితంతో ఆడుకుంటారా? అసలు వల్లిని తీసుకెళ్ళి అప్పచెప్పింది నువ్వా? అస్ బాబోయ్ ఏమంటున్నారు? నేను ఎందుకు అలా చేస్తాను? నువ్వెందుకు అలా చేస్తావో ఏం చేశావో అన్నీ నాకు తెలుసు. అయినా మీరు ఆ నర్మదా ప్రేమ మాటలు నమ్ముతున్నారా?
వాళ్ళు కావాలని నా మీద అబద్ధాలు చెప్తున్నారు. అవునే, వాళ్ళకేం పని పాట లేదు. ఊరి మీద బలాదూరు వస్తున్నారు కదా, అందుకే నీ మీద అన్ని చాడీలు చెప్తున్నారు. బుద్ధి జ్ఞానం లేకపోతే సరి. అయినా ఇలాంటి పనులు చేయడానికి నీకు సిగ్గుగా అనిపించటం లేదు అని చెప్పి అనగానే, ఏంటత్తయ్యా మీరేం మాట్లాడుతున్నారు? అయినా పదవే, పద అని చెప్పి జడ పట్టుకుని ఇంకా బాగా చేతిలో ఉన్న కర్రతో కొడుతుంది. ఇంకా మీ అమ్మని కూడా బరబరబర ఈడ్చుకొచ్చి ఇక్కడ పడేయాలి. అసలు కనీసం మా ఇంటికి రాకపోయినా పర్వాలేదు, కానీ మా ఇంట్లో ఉన్న ఆడపిల్ల జీవితాన్ని మరి నిలువేళ గంగపాలు చేయాలని చూస్తున్నా మిమ్మల్ని మామూలుగా వదలకూడదు. అయినా వాళ్ళు శిక్షించేంత వరకు నేను ఉండను, నేనే దాన్ని శిక్షిస్తాను అని చెప్పేసి అనంగానే ఇంకా దుప్పటి కప్పుకుని గజగజ వణికిపోతూ ఉంటుంది వల్లి. ఇంకా అదే సమయంలో ఆనందరావు భాగ్యం కూడా ఇంటికి వస్తారు. ఇంకా రావడంతోనే డోరు వేసేసి, అసలు మీరు ఈ ఈ ఊర్లో ఉండి ఈ నా కూతురి మీద ఇంత అరాచకం చేస్తారా? అయినా 10 లక్షల రూపాయల కోసం నా కూతురి జీవితాన్ని పణంగా పెడతారా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. అస్ బాబాయ్ వదిన గారండి, ఏం మాట్లాడుతున్నారు? మేము అమూల్య జీవితం పాడు చేయడం ఏంటి అని చెప్పాను. కానీ నొంగనాచిలాగా మాట్లాడకండి అని చెప్పాను. కానీ ఏంటి వదిన గారు అలా మాట్లాడుతున్నారు? ఇలాగే మాట్లాడతా, ఇలాగే చేస్తా, ఎందుకంటే అది నా కూతురు జీవితం కదా. అసలు మీకు ఏమి ద్రోహం చేశామే? ఈ ఇంట్లో నా కూతురుతో అంత ఘనంగా, అంత విశ్వగాడితో నా కూతుర్ని మాయ చేసి మభ్యపెట్టి పంపించాలని చూసావు అని చెప్పేసి చెడమడ వాయించేస్తూ ఉంటుంది. వదిన గారు, తప్పైపోయిందండి, క్షమించండి. ఏంటి తప్పైపోయింది? ఒక జీవితం, 1000 జీవితాన్ని పణంగా పెట్టేసి తప్పైపోయింది అంటే క్షమించడానికి నేను పైనుంచి దిగివచ్చిన దేవతని కాదు, నేను మనిషినే అని చెప్పేసి అంటుంది. మా అమ్ముడికి ఏమీ తెలియదండి, అంతా మేమే చేసామండి, మా అన్నయ్య గారికి చెప్పకండి, ఈ కాళ్ళు కాదండి చేతులండి అని చెప్పి బతిమలాడుతూ ఉంటారు. ఏంటి, ఈ ఘనకార్యాన్ని మీ అన్నయ్య గారికి చెప్పొద్దా? చెప్తాలి. చెప్తే మీ కూతురు జీవితం కూడా నా కూతురులాగా అయితే అప్పుడు నాకు శాంతంగా ఉంటుంది. కోపంలో అలా అంటారు కానీ మీరు అలా అనలేరు అని చెప్పేసి అంటూ ఉండగా ఇంకా నర్మదా ప్రేమ ఇద్దరూ వచ్చి, ఏమైంది అత్తయ్య, ఏమైందంటే, ఏమైందా, ఇలాంటి వాళ్ళని ఊరికే వదిలిపెట్టకూడదు, మనుషుల్లాగా కలిసిపోయి తిరుగుతూ ఉంటారు, వీళ్ళే నరరూప రాక్షసులు అని చెప్పేసి అంటుంది వేదవతి. నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను కదా అత్తయ్య, దీనందరికీ కారణం వల్లి అంటే ఆ ధీరజు నమ్మలేదు, మీరు నమ్మలేదు, నన్నే తప్పిపట్టారు అని చెప్పాను. కానీ అవునే, నిన్నే తప్పు పట్టాం, కానీ ఏ రోజైనా నిజం నిలకడ లాంటిది కదా, తెలుస్తుంది కదా, ఆ రోజు ప్రాయశ్చిత్త పడుతూ ఉంటాము, ఇంత మంచి మనిషిని కోల్పోయామునని అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా ఇదిలా ఉండగా ఇంకా బాగా వార్నింగ్ ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వేదవతి. ఇంకా నర్మదా ప్రేమ ఇద్దరు చూస్తూ, వల్లిని ఎన్నిసార్లు చెప్పాము కానీ విన్నావా? నీ విషయం బయటికి రాకుండా నిన్ను ఎంతగా కాపాడాము. నువ్వు కావాలని మమ్మల్ని ఇద్దరిని దిక్కించాలనుకున్నావు, కానీ ఈరోజు ఏమైంది? నీ బతుకు బస్టాండ్ అయింది. పోనీలే అని చెప్పి మేము కళ్ళు మూసుకుని వస్తూ ఉంటే నీ నీ వీర విహారం చెలరేగిపోయావు. ఇప్పుడేమైంది? అత్తయ్యకి తెలిసిపోయింది, ఇంకా మామయ్యకి మిగిలింది అని చెప్పేసి అక్కడి నుంచి ఇంకా బయటకు వచ్చేస్తారు. అమ్మో, ఎలా ఈ కాళ్ళు ఈ చేతులు నొప్పైపోయాయి. అత్తయ్య ఇంత ఘోరంగా కొట్టిద్దని కల్లో కూడా ఊహించలేదు. మరి మొత్తం కప్పేసి, దుప్పటితో కప్పేసి మరీ కొట్టింది. అసలు ఏం చేయాలమ్మా అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది. చూడవాలి, కొన్ని మన టైం ఇప్పుడు బాగాలేదు, ఉగాది నుంచి మొదలైపోయినట్టుంది మనకి బ్యాడ్ టైము, కాబట్టి కొంచెం ధైర్యంగా ఉండు, అన్నిటికీ ఎలా పడితే అలా మాట్లాడే బాకు, అన్నీ నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటాను అని చెప్పేసి అంటుంది. ఇంకా నువ్వు చూసుకోవడం అంటే ఇదిగో ఇలాగేనా? అమ్మో, నడవలేకపోతుందని అని చెప్పేసి అంటూ ఉంటే, నువ్వు నిద్రపో అమ్మా, నేను మీ నాన్న ఇద్దరం వెళ్ళి మళ్ళీ రేపు వస్తాము అని చెప్పేసి ఇంకా బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా అదే సమయంలో చందు ఆఫీస్ని ఇంకా రైస్ మిల్ నుంచి వస్తాడు. రావడంతోనే వల్లి దగ్గరికి వెళ్ళి, వల్లి, ఏమైంది వల్లి, అలా వణుకుతున్నావేంటి అని చెప్పి అనగానే ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది. చెప్పు వల్లి, ఏమైంది అనగానే, ఏం లేదు బా, రేపు పండగ కదా,
అందుకని ఈ పనులన్నీ చేసుకునేసరికి ఇలా అయిపోయాను. అయినా నీకు ఎన్నిసార్లు చెప్పాలి అన్ని పనులు నీ నెత్తి మీద వేసుకోవద్దని? ఏదో కొంచెం నీ స్థాయి ఉన్నట్టు ప్రయత్నించాలి కానీ మొత్తం నాదేనన్నట్టుగా ప్రవర్తిస్తావేంటి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా అదే సమయంలో ధీరజ్ ఇంకా సాగర్ కూడా బయట కలుసుకుంటారు. అరే అరే సాగర్, ఎందుకురా అంత కోపంగా వెళ్ళిపోయావు? క్యారేజ్ కూడా తీసుకెళ్లకుండా వెళ్ళిపోయావంట కదా? మరి నాన్న నిన్ను వాడిని తెగ పొగుడుతూ నన్ను అలా మాట్లాడుతూ ఉంటే నాకు ఎంత ఇదిగా ఉంటుందిరా. అరే నాన్న మనసు కూడా చాలా మంచిదిరా. ఒక్కోసారి కోపం లేదా అంటూ ఉంటాడు. మన ముగ్గురము 3 కళ్ళు లాంటి వాళ్ళం. నాన్నని అపార్థం చేసుకోవద్దురా అని చెప్పేసి బతిమలాడుతూ ఉంటాడు. చూడు ధీరజ్, నాన్నని అపార్థం చేసుకోకుండా ఎలా ఉంటాను? చేసేవన్నీ ఎన్ని రకాలుగా చేశారు, కానీ నన్ను ఇరికించేశారు అని చెప్పేసి అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా ఇదిలా ఉండగా మరి చందు వల్లికి చూసి, ఇవేవో పడిపోయిన దెబ్బల్లా లేవు, ఎవరో కొట్టిన దెబ్బల్లా ఉన్నాయి, ఏమైంది? ఎవరి మీదకైనా గొడవకెళ్ళావా? వాళ్ళు నిన్ను కుమ్మేశారా అని చెప్పేసి అడుగుతాడు. అబ్బే అదేం లేదండి అని చెప్పేసి డ్రామా ప్లే చేస్తూ ఉంటుంది. ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.